పని చేయాల్సిందే మీరు కూడా, రైట్? సో వన్స్ యూ కమ్ ఫార్వర్డ్ 100% ఇండియా విల్ బి అ డెవలప్ కంట్రీ ఇన్ ద నెక్స్ట్ 30 years. సో ఇప్పుడు భవిష్యత్తు మాతో కాలే అవుతుందా మరి మీతోని? చెప్పుని గట్టిగా చెప్తేనే వాయిస్ గట్టిగా చెప్పాలి, అది సార్ మాత్రమే. వండర్ఫుల్ వండర్ఫుల్ బేటా. అమ్మాయిలు నెక్స్ట్ మీరు ఇంకా గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్, సూపర్. చూసినా మీరు చెప్పగానే అబ్బాయిలు మంచి క్లాస్ కొడుతుంది. థ్యాంక్ యూ బేటా, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్, వీఆర్ హోపింగ్ ఆ చేంజ్ రావాలి ఎప్పటికన్నా మనలో. ఇంకా ఆ ఒక్కసారి మీరందరూ తలుచుకుంటే మాత్రం 100కు 100%. ఇంకొకటి మీకు ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఒక మనిషి మెదడు, మా మెదడుకి మీ మెదడుకి చాలా తేడా ఉంది. మా మెదడు మీ మెదడు చాలా తేడా ఉంది. ఇప్పుడు మనందరం కోతుల నుంచి మెల్లమెల్లగా ఎదుర్కొంటా మా మెదడు వరకు వచ్చినాం. మీ మెదడు ఏమైంది? ఎప్పుడు పుట్టింది అసలు? మీ మెదడు కంప్యూటర్ యుగంలో పుట్టింది. మీ మెదడు మొత్తానికి కంప్యూటర్ యుగంలో ఆటోమేటిక్గా ఏమవుతుంది? మీ మెదడు షార్ప్ ఉంటుంది ఒక్కటే. కానీ మరి షార్ప్ మెడని మంచి దారిలో వాడతారా, చెడు దారిలో వాడతారా? ఈ రెండింటి దగ్గరనే డిఫరెన్స్. మీ బ్రెయిన్ చాలా షార్ప్ అయ్యాడు, నిజంగా చెప్తున్నాను నేను. ఐ టెల్ యూ, ఐ కెన్ సీ దట్. నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను మీ అందరికి. మీ బ్రెయిన్ చాలా ఎవల్యూషన్ మంచిగా అభివృద్ధి చెందింది. మీది మాకంటే చాలా మంచి గ్రో అయింది. కానీ మంచిగా ఉంది కదా అని మరి చెడుగా వాడుకుందామా, సోషల్ మీడియా చూడడానికే వాడుకుందామా, లేకపోతే మనమే సోషల్ మీడియాలో అందరూ మనం చూసినట్టు వాడుకుందామా అన్నది ఇంపార్టెంట్. మనం అంతే మనకి మీకు కావాల్సింది. యు ఆర్ వెరీ వెరీ షార్ప్. దయచేసి మీరు అందరూ కూడా దాన్ని మంచి దారిలో వాడుకోండి. 100కు 100% యూ విల్ డూ వెల్. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఇంకొకటి ఏమనుకోద్దు, ఐ మైట్ బి లిటిల్ బోరింగ్ కదా మీ అందరికీ. ఐఎమ్ టెలింగ్ యూ బికాస్ ఇప్పుడు మీరందరూ నా కూతురు ఏజ్ బాస్ మీరందరూ కూడా. సి ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ యూ గైస్. నా బిడ్డ కూడా 20 ఏళ్ళు ఇప్పుడు. ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ యూ గైస్ బికాస్ ఆనెస్ట్లీ చెప్తున్నా, నేను ఎల్కేజీలో హాస్టల్ పోయినా. నేను చాలా తిట్టుకున్నా మా నాన్న చిన్నప్పుడు. మా పని లేదు మా నాన్నకని. ఎల్కేజీలో హాస్టల్ పంపిస్తే ఏమైంది చెప్పేట? ఇంత పిల్లగానే ఇంతే 4 ఏళ్ళ పిల్లగానే మా నాన్న తీసుకుపోయి హాస్టల్లో పడేసిండు. మస్తు తిట్టుకున్నా లైఫ్ అంతా. ఎల్కేజీ నుండి నా జీవితాంతం హాస్టల్లో చదువుతున్నా. ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు హాస్టల్లో ఉన్నా, పెళ్ళైంది కదా, ఏం తేడా లేదు. ఇప్పుడు హాస్టల్ అయింది. ఇంకా వీరికి వస్తేనే హాలిడేస్. నాకు మెట్పల్లికి వస్తే హైదరాబాద్ ఉంటే మన హాస్టల్ ఉన్నట్టే నాకు. సో చిన్నప్పుడు మా నాన్న చాలా తిట్టుకున్నాను. తిట్టుకోవడం అంటే చాలా తిట్టుకున్నా. కానీ ఇవాళ అంటే పెద్దగా కానీ నిజమైన అనుభూతి నేను ఎంజాయ్ చేసిన పెద్దగా. ఇమాజిన్ చేసుకోండి, నేను కూడా ఇక్కడనే తిరుగుకుంటా వాటికి ఎంజాయ్ చేసుకుంటా ఉంటే ఏమైతుంటే అప్పుడు నాకు మా కజిన్స్ ఉంటారు చాలా మంది. నా కజిన్స్ అంటే మా చుట్టాల పిల్లలు ఉంటారు కదా, 90% గాలి ప్రామిస్ చెప్తున్నా. 90% గాలి ఫెలోస్ ఏం చేయలేదు. ఇక్కడ తిరుగుకుంటా హాయిగా ఊపుకుంటూ తిరుగుకుంటా ఏం చేయలేదు. అప్పుడు నేను వాళ్ళని చూసి ఈర్చబడేది. నేను అరే వీళ్ళ పనుల హాయిగా వీళ్ళ లైఫ్ మట్టే తిరుగుతున్నారు అబ్బాయి అని చెప్పేసి. కానీ ఇవాళ నా లైఫ్ వాళ్ళ లైఫ్కి ఇవాళ నాకు డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. దట్ ఈస్ వై కొద్దిగా ఎక్కువ మిమ్మల్ని సతాయించిన బేర్ విత్ మీ. అండ్ రెండోది లాస్ట్కి దయచేసి ప్రవీణ్ చెప్పినట్టు నవీన్ చెప్పినట్టు ఎనీ టైమ్ ఐమ్ దేర్ ఫర్ యూ బాస్. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఎమ్మెల్యే అనగానే కొమ్ములు రావు, అర్థమైందా? చాలా మంది ఎమ్మెల్యేలు ఏం ఫీల్ అవుతారంటే నేను ఎమ్మెల్యే అని ఫీల్ అవుతారు. నేను నిజం చెప్పాను మీకు, నేను స్పైన్ సర్జన్గా గొప్పండి పోయి ఎమ్మెల్యే మీరు పెట్టిన భిక్షణ మీకు అర్థం. మీరు గెలిపిస్తే గెలిచాం కదా. ఎమ్మెల్యే ఎగ్జామ్ ఏమైనా ఎగ్జామ్ కదా, దానికైనా క్వాలిఫికేషన్ కావాలా? ఎల్కేజీ చదివినప్పుడు ఎమ్మెల్యే కావచ్చు. అదే చెప్పింది మీకు. సో ఎమ్మెల్యే పదవి అనేది మీరు పెట్టిన భిక్ష. సో దయచేసి ఎప్పుడు కూడా నేను వేరే మీరు వేరే కాదు. యూ కెన్ ఆల్వేస్ కమ్ టు మీ. నా దగ్గరికి వచ్చే దేనికి రాండి, కానీ ఆ పక్కింటి కొట్టాడబెట్టు రాకుండా నా దగ్గరికి చదువు గురించి, ఉద్యోగాల గురించి, ఆరోగ్యం గురించి ఎప్పుడన్నా. అండ్ డాక్టర్ సంజయ్ మనకి ఇట్లా చేస్తే బాగుంటుంది గ్రామానికి అని చెప్పని అడ్వైస్ చేయని కానీ ఎప్పుడైనా ఓపెన్ టు దట్. దయచేసి ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నేను మీ ఫ్రెండ్ లాంటి వయసులో చాలా పెద్దగా కూడా మీ దోస్తు లాంటి. నాకు ఏం కొమ్ములు లేవు. మీ అందరికీ ఇంకో విషయం చెప్పనా, చాలా మంది నేను ఆబ్వియస్లీ నేను స్పైన్ సర్జన్ ఉన్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు మంచిగా బెంజ్ కార్లలో తిరుగుతుంటే, ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు ఏ కారు చూసినాను కదా, మామూలు ఇన్వాల్వ్ తిరుగుతా. అందరూ నన్ను ఇదేం సార్ మీరు పెద్ద కారు తిరగండి సార్. నేను ఏం రియలైజ్ అయ్యానంటే ఫస్ట్ ఒక్కసారి పెద్ద కారు రాగానే మీరు కూడా దూరం అవుతారు లేదా నాకు, అరే వీడు పెద్దోడు అన్నట్టు అయిపోతారు. అందుకొరకే నేను ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ యూ. మీలో ఒక భాగం కావాలని అట్లా తిరుగుతా. దయచేసి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే వేరు నేను వేరు అనుకోవద్దు. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ప్లీజ్ కమ్ టు మీ ఫర్ ఎనీథింగ్. దేనికి అవసరం ఉన్నా నా దగ్గర రండి అని చెప్పి అందరికీ కోరుతూ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్.
విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ లైఫ్. బెస్ట్ ఆఫ్ లక్ మీ అందరికీ కూడా. జై తెలంగాణ. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ ఫర్ అడ్రసింగ్ ఎంకరేజింగ్ అవర్ స్టూడెంట్స్. మాకు కూడా కొన్ని బాధలు ఉన్నాయి చెప్పుకోవాలా. మళ్ళా బిజీ ఉన్నారు. చెప్పండి, నేనే వాళ్ళకి నేను చెప్పిన తర్వాత మీరు సొల్యూషన్ చెప్పండి. గత 4-5 years నుంచి రియంబర్స్మెంట్స్ రాక నాట్ ఓన్లీ డిగ్రీ కాలేజెస్, ఆల్ ప్రొఫెషనల్ కాలేజ్ కూడా చాలా సఫర్ అవుతున్నాయి. మంచి మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. సో మీరు కొంచెం గట్టిగా ప్రభుత్వం దృష్టి, అంటే మేము ఎన్ని ఎడ్యుకేషన్స్ చేసినా రోడ్కి ఈవెన్ మా యూనియన్లు కూడా చేసే వాళ్ళు పక్కన పెట్టేశారు. ఫైట్ చేసే యూనియన్ లీడర్స్ కూడా ముందుకు రావట్లేదు. సో ఒకసారి మీరు అసెంబ్లీలో కానీ ఇంకా ఏదైనా వేదిక మీద కానీ గట్టిగా వాయిస్ ఇప్పిస్తే మాకేమైనా బెనిఫిట్. ఎందుకంటే చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్కి హైదరాబాద్లో 15,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టార్టప్ కంపెనీస్కి హైదరాబాద్లో కోట్ల రూపాయలతో జాగాలు కానీ ఫెసిలిటీస్ కానీ ఇస్తున్నారు. మేము ప్లేస్మెంట్స్ ఇవ్వడంతో కూడా 20-30 ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి నాలెడ్జ్ కూడా ఇస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసేస్తే మొత్తం రియంబర్స్మెంట్ తీసేసినా మేము ఏదో రకంగా పిల్లల దగ్గర నుంచి ఏదో రకంగా పిల్లలు కట్టలేని పరిస్థితి, గవర్నమెంట్ ఇవ్వలేని పరిస్థితిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే ఇంత ఇబ్బందుల్లో కూడా మేము పిల్లల వెల్ఫేర్ కోసం చాలా ట్రైనింగ్ సెషన్ తీసుకొస్తున్నాం. ఈ రోజుల్లో సివిల్స్ ప్రిపేర్ కావాలంటే చాలా కష్టమైన పని. అయినప్పటికీ మేము వేదిక SRM వాళ్ళతోని IAS అకాడమీ వాళ్ళతో టైఅప్ అవ్వడం జరిగింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండే వాళ్ళకి IAS అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, చాలా మందికి నాలెడ్జ్ లేదు. సివిల్స్ ప్రిపేర్ కావాలి అంటే ఏం చదవాలి అనేది ఎంత ఇంపార్టెంటో ఏం చదవకూడదు అనేది కూడా అంత ఇంపార్టెంట్. చాలా మెటీరియల్ ఉంటుంది, అంతా చదువుకుంటూ కూడా టైం వేస్ట్ చేస్తుంటారు. సో దాని మీద పిల్లల్ని గైడ్ చేయడానికి మేము IAS అకాడమీ కూడా ఈ ఇయర్ నుంచి లాంచ్ చేశాము. ఇది కూడా మీరు నోటీస్ తీసుకొస్తే రేపొద్దున అంటే మన ఏరియాలో పనిచేస్తున్న ఎఫర్ట్స్ కూడా మీ దృష్టికి రావాలని మీ అందరితో చిన్న రిక్వెస్ట్, ఒకటే చిన్న రిక్వెస్ట్. హ్యాష్ ట్యాగ్ మీరందరూ సోషల్ మీడియాలో ఉంటారు కదా, హ్యాష్ ట్యాగ్ ఫీ రియంబర్స్మెంట్ అని చెప్పి ఒకటి మీరు ఒక జస్ట్ స్టార్ట్ మూవ్మెంట్ ప్లీజ్. ఎందుకంటే అని చెప్పినట్టు ప్రతి ఒక్క కాలేజ్ వీళ్ళే కాదు, గత 3 ఏళ్లలో 10,000 కోట్ల బాకీ ఉంది ఎవరికి, పాపం కాలేజ్. ఇప్పుడు ప్రవీణ్ సార్ కాలేజ్ రన్ చేయాలి, మీరందరేమో ఫీ రింబర్స్మెంట్ ఫీజులో దాని కింద జాయిన్ అయ్యారు. కానీ ఇప్పటికీ 3 ఏళ్ళ నుంచి ₹1 రాలేదు పాపం. మీరే కాదు, అన్ని కాలేజెస్ వాళ్ళకి పాపం ఫీ రింబర్స్మెంట్ రాలేదు. మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ స్టూడెంట్స్ జస్ట్ స్టార్ట్ అ మూవ్మెంట్ కాల్డ్ హ్యాష్‌ట్యాగ్ ఫీ రింబర్స్మెంట్ అని చెప్పి ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేయండి. లెట్ ఇట్ పిక్ అప్ అవర్ సోషల్ మీడియా. ఇట్లీస్ట్ అప్పుడన్నా గవర్నమెంట్ కొద్దిగా రియలైజ్ అయ్యి పాపం వీళ్ళకి కొద్దిగానే డబ్బులు ఇస్తారని చెప్పి నా ఆశ. పాపం వీళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు. నాకు మొన్నే అసలు ఆల్మోస్ట్ మెట్పల్లి అయితే ఒక కాలేజెస్ క్లోజింగ్ అవ్వాలని చెప్పి విన్నా కూడా నేను. మెట్పల్లి ఒక కాలేజ్, ఎందుకంటే వాళ్ళు నడపలేదు, ఇంకెక్కడ నడుపుతారు? పేద స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలి, రెంట్లు కట్టాలి, పాపం వాళ్ళు చాలా కష్టంగా ఉంది. మీతో చిన్న రిక్వెస్ట్, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, హ్యాష్‌ట్యాగ్ ఫీ రియంబర్స్మెంట్ అని చెప్పి ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేయండి మీరు ఒకసారి సోషల్ మీడియా ద్వారా. మీరు ఆల్సో టేక్ ఇట్ అప్. మేము చాలాసార్లు ఇప్పటికే మొత్తుకొని 100 సార్లు మొత్తుకున్నా కూడా కట్టలేరు. సో మీతో రిక్వెస్ట్ ఏంటంటే మీ వైపు కూడా చిన్నగా జస్ట్ హ్యాష్‌ట్యాగ్ అని సోషల్ మీడియాలో చేయండి, మీరు అంతే సరిపోతుందని చెప్పి కోరుకుంటున్నాను. రైట్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరికి ఎవరైతే కానీ వీళ్ళందరూ అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళకి వీళ్ళు అయిపోయింది. దీంట్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారా మరి సివిల్స్కి? యూ కెన్ ఆల్సో జాయిన్ ఉంటాం మళ్ళీ మరి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వెళ్ళింది సార్. ఆల్రెడీ పిల్లలకు చెప్పాం సార్ దాని గురించి. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు కూడా దీని మీద అంత అవగాహన లేకుండా సార్. సో ఇప్పుడు ఖచ్చితంగా రూరల్లో ఉన్నటువంటి ఒక ప్రెజెంటింగ్ బై రూబికాన్ అండ్ బజాజ్ ఫైనాన్స్. గట్టిగా చెప్పట్లు ఒకసారి.
కేట రిషి తిరి రష్మిజా నెక్స్ట్ మెగ్లారం ఆకాష్ రెడీగా ఉంటారు. These are the certificates. Prabhas, Dasani Chinmay Sri, Jayalakshmi Domati, Pawan, Kolkamalu, Roshini, Sai Praveen, Louise, Sheikh, Masala Sahibya, present by the Bajaj Finance who have completed the good part. Got the student coordinator certificate. మన కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి అన్నోదయ డిగ్రీ కళాశాల పక్షాన Okay, next boys.